ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దమునకు ముందు వ్రాతకాల ఉండేది. దేవుని వాక్యాలను జంతువుల చర్మాల మీద, వెల్లూమ్ అంటే లేత జంతువుల చర్మాల మీద, పపేరాస్ చెట్ల బెరడుల మీద వ్రాసేవారు. దేవుని వాక్యాలు ఎక్కువగా పపేరాస్ చెట్ల బెరడుల మీద వ్రాయబడ్డాయి. పపేరాస్ చెట్ల బెరడులను గ్రీకు భాషలో బెబ్లాస్ అని పిలుస్తారు. బెబ్లాస్ అంటే కాగితపు చుట్టలు. పపేరాస్ చెట్ల బెరడుల మీద వ్రాయబడినవి అని అర్థం. బెబ్లాస్ అనే పదములో నుండి బిబ్లియోన్ అనే పదం వచ్చింది. బిబ్లియోన్ అనే పదము నుండి బైబిల్ అనే పదం తీసుకొచ్చారు. బైబిల్ అంటే పుస్తకము లేక గ్రంథము అని అర్థం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.